నమస్తే. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆదర్శ్ నగర్ లోపల మనం ఉన్నాం. సో ఇక్కడ దాదాపుగా 22 ఎకరాల్లో ఎప్పుడో 50 ఏళ్ల కిందట ఎమ్మెల్యేల కోసమని క్వార్టర్స్ నిర్మించడం జరిగింది. సో మనం లోపలికి ఎంటర్ అయిపోయినాం ఆల్రెడీ. సో బేసిక్గా పర్మిషన్ లేదు, కెమెరాలు పెట్టొద్దు అన్నారు. కానీ నేను ఆల్రెడీ అడిగిన వాళ్ళని, నన్ను కెమెరా పెట్టనియొద్దు అంటే మరి బ్యానర్లు కూడా కట్టడానికి వీల్లేదు కదా, మరి అన్ని బ్యానర్లు కట్టిరు కదా అని అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. సెక్రటరీకి పోయి ఆయన ఎవరు సెక్రటరీ పర్మిషన్ తీసుకొని రండి ఐఏఎస్ అని అంటున్నారు. అది కుదరని పని. మేమైతే మాట్లాడాలనుకుంటున్నాం. ఇప్పుడు మీరు మంచి పని చేయాలని మీ ఉద్దేశం అయినప్పుడు కెమెరా పెడితే ఇబ్బంది ఏముంది? ఏమి ఇబ్బంది లేదు కదా. సరే, అదంతా సబ్జెక్ట్ పక్కన పెడితే కెమెరా ఆన్ చేసినాం, వీడియో చేస్తున్నాము. విషయం ఏంటంటే ఈ 22 ఎకరాల న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉన్నటువంటి ఈ మొత్తం కూలగొట్టి ఇక్కడ ఒక కాన్స్టిట్యూషన్ క్లబ్ని ఏర్పాటు చేయాలన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. సో మరి కాన్స్టిట్యూషన్ క్లబ్ దేనికోసం అని అంటే ఎమ్మెల్యేలు వీళ్ళంతా కలిసి కూర్చొని మీటింగ్లు పెడతారట. సో పెద్ద ఎత్తున సమావేశాలు పెట్టి డిస్కషన్ చేసి ఏదో ఒక ఈ రాష్ట్రం కోసం పనిచేస్తారట. సో మనమేం అడుగుతున్నామంటే, సరే ఇది కూలగొట్టాలనే ప్రయత్నం మీరు చేస్తున్నారు, తీసేయాలనుకుంటున్నారు, ఇక్కడ ఒక బిల్డింగ్ కట్టే ప్రయత్నం చేయండి, లేదు ఇక్కడ ఒక హాస్పిటల్ కట్టే ప్రయత్నం చేయండి, చెప్పండి అన్న. ఏం కాదే పర్మిషన్, ఆడ బోర్డు బ్యానర్లు కట్టొద్దని. మరి బ్యానర్లు కట్టిరు కదా, ఎట్లా కట్టే? ఆడ మీరు ఎదురుగా బోర్డే ఉంది కదా. అరే మళ్ళీ ఎలక్షన్ సీజన్, మీరు ఆడ బోర్డు ఉంది కదా, కట్టొద్దని, బ్యానర్లు కట్టొద్దని ఉంది క్లియర్గా. మరి మీరు బ్యానర్లు కట్టిరు కదా, గొడవ ఎందుకు? మేము ఏదో ఒక చిన్న కాజ్ కోసం మేము చేయడానికి వచ్చినాము. అది అలౌడా? బ్యానర్ అలౌడా అంటున్నా నేను. అరే బ్యానర్ అలౌడా చెప్పండి మీరు. మీరు ఆగండి ఒక్క నిమిషం. మీరు కెమెరా పట్టుకోవద్దు దయచేసి, అనవసరంగా రప్చర్ చేయొద్దు. మరి రప్చర్ చేయద్దు. ఆడ ఇట్రండి ఒకసారి, ఇట్రండి, నేను చెప్తారా. నేను గొడవ పెట్టుకోవడానికి రాలి. నేను ఒక మంచి ఉద్దేశం కోసం నేను వచ్చిన. ఇది ఎవరు పెట్టిరు? తెలంగాణ లెజిస్లేటర్ సెక్రటరీ అని పెట్టిరు. ఇక్కడ ఏమన్నారు? Considering the significance of the premises and in order to maintain peaceful atmosphere, the competent authority has ordered prohibition of any public activity, political gatherings, rallies, meetings, stories. ఏది బ్యానర్లు అన్ని కట్టొద్దని ఉంది. మరి కట్టిరు కదా. అరే మరి ఎప్పటికైనా మరి తీసేయండి. మరి అది ఎప్పటికైనా ఉంటుంది. అది ఎప్పటికైనా జూలై. అవును, మరి అది ఎప్పటికైనా ఉంటుంది కదా. ఇప్పుడు దీని వల్ల వచ్చే నష్టం ఏంది మీకు? నాకు అర్థం కాదు, చెప్పండి. ఏం పర్మిషన్ ఏముంది భయ్యా? దేనికి పర్మిషన్ అంటున్నా? పర్మిషన్ దేనికోసం అని అడుగుతా. అరే మీరు రూల్స్ అన్ని ఫాలో అవ్వండి అంటున్నా. మరి అయిపోయా. మరి ఫాలో నేను అన్ని విన్నాను. లేడు ఎవరు ఎవరేమన్నారన్నా? కేసీఆర్ గవర్నమెంట్ కూడా లేదు కదా. కేసీఆర్ మరి అయిపోయా. అరే ఈడ ఒక క్లబ్ కడతారట. ఇప్పుడు అవునా, ఇదేదో క్లబ్ కడతారట. క్లబ్ కాదయా, హాస్పిటల్ కట్టురు, స్కూల్ కట్టురు అని చెప్తానికి వచ్చిన నేను. క్లబ్ ఎందుకు? ఎవరు ఇప్పుడు అంజన్ కుమార్ గారు ఉన్నారా? ఏం చేస్తున్నారు? కూర్చున్నారు. ఒకసారి వెళ్ళొద్దాం. సార్ దగ్గర పోయేస్తా. సో ఇవన్నీ క్వార్టర్స్ అనమాట. ఈ దాదాపుగా 10ల సంఖ్యలో క్వార్టర్స్ ఉంటాయి. రాముల్ నాయక్ ఇక్కడే ఉంటారు. గాదే ఇన్నయ్య గారు ఇక్కడ వాళ్ళ అనాథ ఆశ్రమము, వాళ్ళ యొక్క ఈ ఆర్ఫన్స్కి సంబంధించిన అన్ని రకాల నిర్ణయాలు అక్కడి నుంచే జరిగినాయి. ఆయన ఫస్ట్ క్వార్టర్లోనే ఉంటారు. సో ఇక్కడ కూడా ఎక్కువగా మాజీ ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉంటున్నారు. అంటే ఈ ఉన్న ఎమ్మెల్యేలందరికీ అక్కడ హైదర్గూడలో క్వార్టర్స్ కట్టిన తర్వాత ఇవంతా ఎమ్మెల్యేల కోసం, మాజీ ఎమ్మెల్యేల కోసం కేటాయించడం జరిగింది. ఇన్నయ్య లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళంతా వాళ్ళు ఇక్కడ రెంట్ పే చేస్తూ మాజీ ఎమ్మెల్యేల పేరిట అక్కడ వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు సమాజంలో ఏదో ఒక సేవ కోసం వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. సో వాళ్ళందరినీ ఖాళీ చేయమంటున్నారు. కొన్ని జిరాక్స్ సెంటర్లు, షాపులు ఉన్నాయి, వాళ్ళని కూడా ఖాళీ చేయమంటున్నారు. సరే, నేనేమంటున్నా, ఖాళీ చేయమన్నారు, ఉద్దేశం ఏదై ఉండాలా? ఈ రాష్ట్రం కోసం ఒక మంచి ఉద్దేశంతో దీంట్లో ఏదైనా ఒక నిర్మాణం జరగాలి. దాదాపు 22 ఎకరాలు ప్రైమ్ ల్యాండ్, సచివాలయం పక్కనే ఉన్న ల్యాండ్. మరి ఇక్కడ ఏం కట్టాలా?
ఇక్కడ ఏం కట్టాలి అని అంటే ఒక స్కూల్ కట్టాలి, ఒక హాస్పిటల్ కట్టాలి. ఇది కూడా కాదు అని అనుకున్నప్పుడు తెలంగాణ అమరవీరులు, తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి ఒక పెద్ద మ్యూజియాన్ని ఏర్పాటు చేయండి. సో చాలా అద్భుతంగా ఉంటుంది. చాలామంది విజిటర్స్ వస్తారు, పర్యాటకులు వస్తారు, పర్యాటక కేంద్రంగా మారిపోతుంది. ఇవన్నీ చేయడానికి అవకాశం ఉంది. ఒకసారి ఇది అంజన్ కుమార్ గారి ఎక్కడ ఉన్నారు సార్? ఉన్నారా? ఎక్కడ ఉన్నారు? లేరా? మేము లోపలికి ఎంటర్ అయినాము ఒక చిన్న విషయం మీద. ఇప్పుడు ఇది అంతా తీసేసి కాన్స్టిట్యూషన్ క్లబ్ ఏదో కట్టబోతున్నారట కదా. సో మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఇప్పుడు మీ క్వార్టర్ కూడా వెళ్ళిపోతుంది కదా. సో మీరు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు? మేమేమంటున్నాం అంటే ఇక్కడ స్కూల్ హాస్పిటల్ కట్టాలని మా ఆలోచన, లేదా అమరవీరులు ఉద్యమకారులు ఒక మ్యూజియం కట్టాలన్నది. మీరేమనుకుంటున్నారు? ఒక మ్యూజియం ఆర్ ఏదన్నా సంథింగ్ అది కట్టాలి, అది కట్టేయాలి, అది కట్టాలి, ఇది కట్టేయాలి, ఇది కట్టాలి. ఓకే, ఏది వద్దని ఏం లేదు. ఇప్పుడు ఆల్రెడీ మాది ప్రభుత్వం ఏం చేస్తుంది, 20 ఎకరాలు 30 ఎకరాలలో ఊర్లలో స్కూల్ కడుతున్నారు. అన్ని కులాలు మతాలకు అతీతంగా కడుతుందా లేదా? మొన్ననే ఇనాగ్రేషన్ చేసిరు కదా బట్టి గారు, ముఖ్యమంత్రి గారు. అవి అవుతున్నాయి, ఇవి అవుతున్నాయి, అన్నీ ఉండాలి. మరి ఎట్లా మీరు ఇక్కడ నుంచి మిమ్మల్ని పంపించేస్తున్నారు కదా? వీడికే కాదు, ఎన్నో వీడికే వాళ్ళందరూ ఇక్కడ ఉండడానికి వచ్చినాం. అవునా కదా? ఓకే, ఉంటావా నువ్వు ఎల్లకాలం? ఎవరు ఉండరు. అది ఇది ఎట్లుందో సమయం వచ్చినప్పుడు అందరూ మారాలి. ఇంకా మారితే ఇంకా మంచిగా అయితే వచ్చు. అందుకోసం ఇప్పుడు ప్రయత్నం చేస్తారు. ఖాళీ చేస్తే కొత్త అయితే ప్రభుత్వం, మా ప్రభుత్వం కదా చేసేది. కాంగ్రెస్ వచ్చినాక ఇక్కడ కాన్స్టిట్యూషన్ క్లబ్, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అందరికి కూడా ఒక లైబ్రరీ, ఆట స్థలం ఏమేమి చెప్పారు మీకు ఇవన్నీ చేస్తూ చేసి నువ్వు అన్నది కూడా కానీ ఇవన్నీ కాంట్రవర్సీ లెక్కలు. స్వాతంత్ర సమయం అది ఉండాలి. ఇప్పుడు తెలుగు తల్లి విగ్రహం పెట్టే సెక్రటరియట్లు నడిలో పెట్టినాం కదా. తెలంగాణ తల్లిని సెక్రటరియట్ లో పెట్టినాడు. అట్లనే అమరవీరులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొంతమంది. అసలు ఎందుకు దీన్ని కాన్స్టిట్యూషన్ క్లబ్ గా పెడుతున్నారు? వేరే ప్లేస్ లేవా? ఇక్కడ ఎందుకు ఈ ప్రైమ్ ల్యాండ్ లొకేషన్ లో పెడుతున్నారు? ఇప్పుడు ప్రైమ్ లోనే ఉంటాయి. ఇప్పుడు సిటీ అంత అవసరం ఏముంది? అసెంబ్లీ ఇక్కడ ఉందా, లే బొల్లారంలో ఉందా? ఇక్కడ ఉంది. కానీ ఇక్కడ ఉంటే ఇక్కడ ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు ఇక్కడే ఉంటారా, లే ఇంకెక్కడన్నా పోతారా? అసెంబ్లీ సెక్రటరియట్ ఏడుంది. ఎమ్మెల్యేకి అందరి కోసం ఒక 5 గంటలు 6 గంటల టైం వాళ్ళకు కలిసి వస్తుంది కదా. ఓకే, ఈడ ఇది పెట్టి నువ్వు ఎక్కడనో ఉండే పొప్పాలగూడను, ఇక్కడ ఇంకెక్కడో హైటెక్ సిటీ, ఇంకా ఏదంటారు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, అక్కడికి వెళ్తే పోతారా? పోనీకి రానికి ఒక దినం అవుతుంది. అసెంబ్లీకి వస్తారు, వీడికి వస్తారు. అంటే నా అభిప్రాయం చెప్తున్నా. ఓకే, ఏదైనా మంచిది అంత నీడుందా అని. ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత అంశంలో కాన్స్టిట్యూషన్ క్లబ్ ఎమ్మెల్యేలకు, ఎంపీలకి కావాలి అన్న అంత నీడుందా? లేదు హాస్పిటల్లో, లేకపోతే స్కూల్లో, లేకపోతే ఇంకోటో అది దాన్ని ఫస్ట్ ప్రియారిటీ. హాస్పిటల్ దాకా కడుతున్నారు కదా. అవి కూడా హాస్పిటల్, ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ గోషామైల్ కాన్సెన్స్ కడతామని చెప్పి పేపర్లలో వచ్చింది కదా. హాస్పిటల్లే కడతారు. ప్లే గ్రౌండ్ ఉంటుంది, స్టేడియంలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇదంతా ఏదైనా కాంట్రవర్సీ చేయడానికి ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు కొంతమంది ప్రతిపక్షాలని. ఏదైనా అవసరం ఎందుకు ఉంటుంది? నడిబోళ్ళ 1000 ఎకరాలు శ్రేణులు ఉన్నారు, 10 ఏళ్ళు చేసిర్రు, అన్నీ చేసిర్రు కదా. ఇప్పుడు ఇలా కడుతుండ్రు. ఇప్పుడు సెక్రటరేట్ ఇక్కడ కట్టాలని అవసరమా? ఇక్కడనే కట్టేది ఉండేవారు. ఇప్పుడు ఎంత మీరే చేయించుకోండి ఇదంతా? ఇది చేసుకున్నాం. మళ్ళీ ఎంత ఖర్చు పెట్టారు? ఇక పెట్టినాం. చెప్తే చాలా పెద్ద. పక్కన శ్రీధర్ బాబు గారు ఉంటున్నారు. ఆయన కూడా మొన్న బాగానే రెనోవేట్ చేసుకున్నట్టున్నారు కదా. వీళ్ళు చేయలేదు, మీద పోయింది అక్కడ. ఇంకా ఎక్కడ? అదే కదా, ఈ పైన కదా, పక్కన మీద. వీళ్ళు లేడు ఇప్పుడు. అంటే ఇది కూడా ఆయన హ్యాండ్ ఓవర్ లో. రాముల్ నాయక్ ఉన్నారు, తలసాని ఉన్నారు, దానం నాగేంద్ర ఉన్నారు. పోతే అందరు పోతున్నాం కదా. ఒక్కరిని కొట్టి ఒక్కరిని చూస్తున్నాం అంటే పార్షాలిటీ చేసినట్టు. ఇప్పుడు నన్ను ఉంచి రాములను తీసేస్తున్నాం అనుకో. అది కేసీఆర్ కూడా 3-4 సార్లు నోటీసులు ఇచ్చి ప్రయత్నం చేసినట్టు, కానీ కుదరనట్టుంది. కానీ మీరు చాలా ఫాస్ట్గా ప్లాన్ రెడీ చేసినట్టున్నారు. అదే మీరు మాట్లాడాలి. ఇప్పుడున్న గడ్డం స్పీకర్ గారు ప్రసాద్ కుమార్ గారు, గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఉన్నారు, శ్రీధర్ బాబా గారు, పార్లమెంట్ అసెంబ్లీ వివరాల మినిస్టర్, వీళ్ళందరినీ మాట్లాడి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకు అనుకూలంగా ఉంటాం కదా మేము.
ఓకే. వాళ్ళు చేసే ప్రతి పనికి మేము ప్రభుత్వం చేసే ప్రతి పనికి మేము మా ప్రభుత్వం చేసినప్పుడు మేము ప్రభుత్వం సహకరిస్తాము, అందరూ సహకరించాలి కూడా. ఓకే, నా అభిప్రాయం. రైట్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్తే. చిన్న వీడియోలో ఉన్నాం మేము, డైరెక్ట్ ఎంటర్ అయిపోయినాం లోపలికి. ఎందుకు వచ్చినామంటే ఇప్పుడు కాన్స్టిట్యూషన్ క్లబ్ ఏదో కట్టబోతున్నారట కదా ఇక్కడ, అంటే ఇవన్నీ కూల్చేసి. సో అంత నీడ్ ఉన్నదా ఇప్పుడు కాన్స్టిట్యూషన్ క్లబ్ కంటే ఎక్కువగా స్కూలో, కాలేజో, లేకపోతే హాస్పిటల్లో, లేకపోతే అమరవీరులు ఉద్యమకారులకు సంబంధించిన ఒక మ్యూజియము, ఇట్లాంటివి సరే కూలగొట్టాలి అనుకుంటే అలాంటిదన్నా ప్లాన్ చేయాలి. ఎందుకు అంత నీడే ఉంది ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఇప్పుడు ఆ కాన్స్టిట్యూషన్ క్లబ్తో అన్నది ఒక చర్చ. కాన్స్టిట్యూషన్ క్లబ్ కేవలం ఎమ్మెల్యే ఎంపీలకే కాకుండా అందుబాటులో ఉన్న అందరు అధికారులకు కావచ్చు, అందరికీ కూడా ఇప్పుడు జనరల్గా ఏంటంటే అసెంబ్లీ నడుస్తున్న ప్రాంతంలో మీటింగ్స్ కావచ్చు, లేదంటే ఏదైనా ఎక్స్ట్రా మీటింగ్స్ సంబంధించిన ఎవరైనా డెలిగేషన్స్ వచ్చినా కూడా ముఖ్యమంత్రి గారికి అందుబాటులో ఉండి కట్టడానికి ఇంకా అది ఒక డిసిషన్ తీసుకున్నారు, దానిపైన చర్చ నడుస్తుంది. ఇంకా ఏం ఫైనల్ స్టేజ్ ఉంది కూడా మాకు ఇంకా అంటే వాళ్ళంతా మినిస్టర్, క్యాబినెట్ వీళ్ళంతా ఆల్మోస్ట్గా ఓకే అన్నట్టుగానే ఉన్నారు కదా. సర్వే జరిగినట్టున్నది, ఎంటర్ అయిపోయిన లోపలికి. ఇది ఆల్రెడీ గతంలో కూడా డిస్కషన్ జరిగింది. గతంలో ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా మళ్ళీ డిస్కషన్ వచ్చింది. మరి క్యాబినెట్లో జరిగిన విషయం అయితే ఇంకా బయటికి రాలేదు. దీనిపైన చర్చ అయిందో లేదో దాని గురించి కూడా డీటెయిల్గా తెలుసుకున్న తర్వాత మీతో మాట్లాడతాను. ఎనీవే, థ్యాంక్ యూ. రైట్. సో ఎవరి అభిప్రాయం వాళ్ళది. వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకా డెసిషన్ రాలేదు, వాళ్ళు వెళ్ళమంటే వెళ్ళాల్సిన పరిస్థితి తప్పదు, అందరూ వెళ్ళినప్పుడు మేము కూడా వెళ్తామని అంజన్ కుమార్ యాదవ్ గారు చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా క్వార్టర్సే అనమాట. ఇవన్నీ క్వార్టర్సే. ఇది మధ్యలో ఒక పెద్ద గ్రౌండ్ లాగా ఉంటుంది. ఇక్కడ కొన్ని మీటింగ్స్ అవి కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. మొత్తం ఒక పడవబడ్డ వ్యవస్థలాగా తయారైపోయింది. ఇది యూజ్ చేస్తే అద్భుతంగానే ఉంటుంది, కానీ కొంతమంది ఉంటున్నారు, కొంతమంది ఉండట్లేదు. దానం నాగేందర్ అనుకుంటాను కదా, ఎక్కడ ఈ క్వార్టరా? ఈ క్వార్టర్ దానం నాగేందర్ది, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎక్కడ రాముల నాయక్ది ఎక్కడ? సో ఇవన్నీ ఈ క్వార్టర్స్, ఇవన్నీ మనం చూడొచ్చు. వాళ్ళు ఏమంటున్నారంటే, సో ఇవన్నీ పాతబడిపోయినాయి, 50 ఏళ్ళు అయిపోయింది, కూలగొట్టి ఇక్కడ కాన్స్టిట్యూషన్ క్లబ్ కడుతున్నాం. హైదర్ నగర్లో ఆల్రెడీ ఎమ్మెల్యేలకు సంబంధించిన క్వార్టర్స్ ఉన్నాయి. సో ఆ క్వార్టర్స్లో మేము వాళ్ళకి అవకాశం కల్పిస్తుంది. ఇక్కడ ఎవరైనా ఎమ్మెల్యేలు ఉంటే అక్కడికి మేము షిఫ్ట్ చేస్తామని చెప్తున్నారు. ఒకసారి గాదా ఇన్నయ్య గారికి కూడా ఒకసారి కాల్ చేద్దాం. ఆయన కూడా ఫస్ట్ క్వార్టర్లో ఉంటున్నారు. ఇదేమో రాముల నాయక్ది. రాముల నాయక్ గారు ఉన్నారా? లేరా? ఉన్నారు. ఎందుకు లేరు? రాలేదు ఇంకా? ఇక్కడ రాలేదా? సో ఇది రాముల నాయక్ క్వార్టర్ ఇది. అన్న నమస్తే. హలో ఇన్నయ్య గారు నమస్తే. నమస్తేనా. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్యే క్వార్టర్స్కి, ఆదర్శ్ నగర్. ఇప్పుడు మీ దానికి కూడా అంటించినట్టున్నారు కదా, మీ ఖాళీ చేయాలని నోటీస్ ఇచ్చినట్టున్నారు. అవును, గత 2 సార్లు 3 సార్లు వాళ్ళు వచ్చి ఖాళీ చేయమనడం, మేమైతే తీసుకోమని చెప్పడం. ఫస్ట్ మాకు పర్పస్ ఏందో చెప్పండి, దాని వల్ల వచ్చే ప్రయోజనం ఏమన్నా ఉంటే. అంటే కాన్స్టిట్యూషన్ క్లబ్ ఏదో కడతారట కదా? కాన్స్టిట్యూషన్ ఏంది, క్లబ్ ఏంది? క్లబ్ అంటే బూతు పదమే కాదు, దానికి కూడా వాడతారు కదా కాన్స్టిట్యూషన్. అంటే అందరూ ఒక దగ్గర మీట్ అయ్యడం క్లబ్ అంటాం కదా మనం. అవును, ఇప్పుడు కాన్స్టిట్యూషన్ పేరుతోటి ఒక క్లబ్ ఏర్పాటు చేసి మీరు అన్నట్టు అదొక ప్లాట్ఫామ్, ఒక వేదిక అయితే, ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు అంబేద్కర్ గారి నాయకత్వంలో కాన్స్టిట్యూషన్ కమిటీ ఫామ్ చేసినప్పుడు ఢిల్లీలో, అక్కడ అప్పుడు కాన్స్టిట్యూషన్ ప్రిపరేషన్ కోసము అంటే ఒక కమిటీ కూర్చోవాలంటే ఒక వేదిక కావాలా, ఏదో ఒక ప్లేస్ కావాలి కదా, ఒక బిల్డింగ్ కావాలా, స్ట్రక్చర్ కావాలా. ఇప్పుడు మరి ఇంకా కొత్తగా కాన్స్టిట్యూషన్ రూపొందించేది అయితే లేదు. కాన్స్టిట్యూషన్ ఆల్రెడీ ఉంది భారతదేశానికి. 75 ఏళ్ళు అయింది. ఒక సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 7.5 దశాబ్దాల కాలంలో ఇప్పుడు కొత్తగా అంటే బిల్డింగులు కట్టి కాన్స్టిట్యూషన్ ని పరిరక్షిస్తారా, లేకపోతే తెలంగాణలో 4 కోట్ల ప్రజలకి భారత రాజ్యాంగం అనేది ఉంది, రాజ్యాంగం ప్రకారం పాలన చేస్తున్నామని ఆదివాసీలకి, గిరిజనులకి, దళితులకి, బహుజనులకి అర్థమయ్యేటట్టు చేస్తారా? అంటే కాదు సార్, ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళంతా అక్కడ చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు, దానికోసం దాన్ని వాడతారట, ఈ ప్లేస్ని వాడతారట.
ఇప్పుడు అది చేయడానికి వాళ్ళకి బ్రహ్మాండంగా ఆ, అసెంబ్లీ వేదిక ఉంది. ఆ, అసెంబ్లీ ఒక వేదిక. ఓకే. రాజ్యాంగం మీద చర్చించడానికి ఇక్కడ ఏముండదు. ఇక్కడ ఉమ్, రాజ్యాంగం మీద చర్చించాల్సింది భారత పార్లమెంటు, లోక్సభ, రాజ్యసభ. ఆ. సరే ఇప్పుడు మీ ఉద్దేశం, మీ ఆలోచన ఏంటి? ఇప్పుడు ఇవి 50 సంవత్సరాలు పైబడ్డవి, పాతగైనవి, కూలగొట్టి మేము అది కడతాం అంటున్నారు. అందులో మీరు కూడా పాపం ఈ ఆర్ఫన్ దానికోసం, అనాథల కోసం చట్టం రావాలను ఇంకో దాంతో మొత్తం ఉద్యమం అంతా ఇక్కడి నుంచే స్టార్ట్ చేశారు మీరు కూడా. సో దెన్ ఏం చేయాలా, ఏం చేయకూడదు గవర్నమెంట్? మీరు అంటున్నది ఏంటి? మేమేమంటున్నాం అంటే తెలంగాణ రాష్ట్ర సాధనకి వేదిక అయినటువంటిది ఆదర్శ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్. టీజాక్ ఆఫీస్ కోదండరామ్ గారిని పోయి అడగండి. ఆయన టీజాక్ బాధ్యతలు ఎక్కడి నుంచి నిర్వహించిండు కన్వీనర్ గా. కానీ టీజాక్ కు సంబంధించినటువంటి పొలిటికల్ పార్టీల మీటింగ్లు ఎక్కడైనాయి, ఎక్కడ చర్చించి రాష్ట్ర సాధనకి కారణమైనటువంటి వేదిక ఇవే కాదు. మీరు అడగండి కేశవరావుని పోయి, కేశవరావుని, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్న పొన్నం ప్రభాకర్, వీళ్ళందరూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరాదీక్ష చేసింది కూడా అక్కడ ఉన్న పార్కులోనే. ఓకే. ఇవాళ ఏదో కొత్తగా నేనేదో చెప్తున్నా, కల్పితాలు చేస్తున్నా, లేకపోతే అవాస్తవాలని మీకు చెప్తున్నాను కాదు. నేను చెప్పే ప్రతిదీ ఆన్ రికార్డు జరిగినటువంటి విషయాన్ని చెప్తున్నా. టీజా కార్యాలయం ఉన్నది ఇప్పుడు అదే ఎమ్మెల్యే ఆదర్శ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లోనే ఉండే. తెలంగాణ రాష్ట్ర సాధనకి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా ఉండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే కేశవరావు కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, అప్పుడున్న ఎంపీలందరూ కూడా అక్కడ నిరాదీక్ష చేసిండ్రు. ఓకే. ఇంకా ఒక్కటని కాదు, అంటే నేను ముఖ్యమైన సంఘటన చెప్తున్నా. అంటే తెలంగాణ రాష్ట్ర సాధనకి ఒక వేదిక అయినటువంటి, ప్లాట్ఫామ్ అయినటువంటి, ఒక ఆనవాలుగా కనపడేటువంటి. మీరు ఏమంటారు? యాజ్ ఇట్ ఈజ్ ఇట్లే ఉంచండి అంటున్నారా? నేను అట్లా కూడా అంటలేను. ఒకవేళ మీరు చేయదలుచుకుంటే తెలంగాణ మ్యూజియం అని ఏర్పాటు చేసి, తెలంగాణ మ్యూజియం అనే ఒక పేరు ద్వారా తెలంగాణకు సంబంధించినటువంటి చరిత్ర అంతా దాంట్లో పెట్టండి. ఓకే. తెలంగాణ చరిత్ర 52, 56, 69, మళ్ళా 96 నుంచి మొదలైనట్టు తెలంగాణ ఉద్యమ చరిత్రని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి వాళ్ళ ఫోటోలు కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి చరిత్ర ఆనవాళ్ళు కావచ్చు, అంటే వీడియోలు కావచ్చు, ఆడియోలు కావచ్చు, పేపర్ కటింగ్లు కావచ్చు, పుస్తకాలు కావచ్చు, ఉద్యమ నేపథ్యానికి కావాల్సినటువంటి అక్కడికి వచ్చి ఇప్పుడు ఎవరైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ అందరు చదువుకునే, ఇప్పుడు తెలంగాణ చరిత్ర చదవడానికి ఇవాళ కోచింగ్ సెంటర్లే ఆధారం అయిపోయినాయి. అవును. తెలంగాణ చరిత్ర చదవడానికి ఇంకా వేరే ఏమన్నా వేదిక ఉందా? లేదు. ఎక్కడైనా వేదిక ఉందా? లేదు. మనం ఏమంటున్నాం అంటే తెలంగాణ చరిత్ర అనేది ఏదో ఆశ్రమాస చరిత్ర కాదు. అది కాకతీయుల కాలం గొలుసుకట్టు చెరువుల చరిత్ర ఎవరు తెలియాలా? అసలు గొలుసుకట్టు చెరువులు అంటేనే ఇప్పుడు ఎవరికి అది కొత్త పదం అవుతుంది. అది భూతి పదమా, మంచి పదం? ఒక్క నిమిషం. రాముల్ నాయక్ గారు వచ్చారు, తెలంగాణ ఉద్యమకారుడు. రాముల్ నాయక్ గారు నమస్కారం. మీదే కదా క్వార్టర్? ఇది అయిపోయింది, ఖాళీ చేయాల్సిందే ఇక. ఎట్లా మరి ఇది ఓకేనా? ఎంత ఖర్చు పెట్టుంటారు మీరు దీనికి? మరి దాదాపు 10 సంవత్సరాలు అయింది. 10 ఏళ్ళ నుంచి ఇన్నే ఉంటారా? మరి ఎట్లా మరి వెళ్ళిపోవడానికి రెడీ ఉన్నారా? ప్రభుత్వం ఉన్నప్పుడు వెళ్ళిపోవాలి కదా, ప్రభుత్వమే కదా. కాన్స్టిట్యూషన్ క్లబ్ ఏదో కడతారట కదా? ఏదో వింటున్నాం కానీ ఇంకా అది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులు కదా, ఇక్కడ ఒక మ్యూజియం కట్టాలని ఇన్నే గారు లైన్ లో ఉన్నారా సార్? ఉన్నారు. నమస్తే. మీకైతే బాగా తెలుసు, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కూడా ఇక్కడ నిరాదీక్ష చేసిండ్రు. అవును. 2013లో ఇదే కేశవరావు, ఇదే పొన్నం ప్రభాకర్, ఇదే ఎంపీలందరూ కూడా ఆ రోజు ఇక్కడనే నిరాదీక్ష చేసి రాష్ట్ర సాధన కోసం టీజాక్ ఆఫీస్ ఎక్కడి నుంచి నడిచింది రాములన్న? టీజాక్ ఆఫీస్ కోదండరామ్ ఆఫీసు అప్పుడు ఎక్కడ ఉండి ఇక్కడనే కదా? ఇక్కడనే టీజీఎస్ ఆఫీస్ ఇక్కడనే, నా ముంగట్ కోట్రస్ అది. నరేంద్ర గారు పార్టీ పెట్టింది ఇక్కడ కదా? తెలంగాణ ఇక్కడనే మన రోడ్ నెంబర్, అది మన క్వార్టర్ నెంబర్ 13.
తెలంగాణ సాధన సమితి ప్రారంభమైంది కూడా అక్కడనే. తెలంగాణ సాధన సమితి, TJS. మరి ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా రాముల నాయక్ గారు, ఇప్పుడు వీళ్ళు వెళ్ళి రిప్రజెంటేషన్ వాళ్ళు ఉద్యమకారులు అంతా, ఇది ఒక పెద్ద మ్యూజియం చేయండో లేకపోతే చరిత్ర కనబడేలాగా ఉద్యమ చరిత్ర. అదే ఇందన్నా మనం అందరం కలిసి స్పీకర్ దగ్గర పోయి ఇద్దామన్నా, ఇది చరిత్ర ఉందా తప్పనిసరి ఇద్దాం. అరే కాన్స్టిట్యూషన్ క్లబ్ ఏందన్నా అంటే రాజ్యాంగాన్ని క్లబ్ చేస్తారా? అదే రాజ్యాంగం వచ్చి 75 ఏళ్ళు అయింది. ఇంకా రాజ్యాంగం ఇప్పుడు ఏమన్నా వీళ్ళు ఏమన్నా తిరిగి రాస్తారా, లేకపోతే ఏమన్నా బొంద పెడతారా, తూట్లు పడుస్తారా? పక్కనే చుట్టూ నిజాం క్లబ్ ఉంది, ఫతే మైదాన్ క్లబ్ ఉంది, స్పోర్ట్స్ క్లబ్ ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఇప్పుడు పక్కనే అసెంబ్లీ ఉంది కదా, ఇక్కడికి వస్తారు, ఆడుకుంటారు, దుంకుతారు, ఎగురుతారు. దానికి అదేనన్నా క్లబ్ అంటే? అది కాదుగా. అదే కదా ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అక్కడ క్లబ్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, లేకపోతే అన్ని ఉన్నాయి అక్కడ. మినిస్టర్ క్వార్టర్స్ లో ఉన్నాయి, మినిస్టర్ క్వార్టర్స్ లో స్విమ్మింగ్ పూల్ ఉంది, క్లబ్ ఉంది, అన్ని ఉన్నాయి అక్కడ. అలా పెట్టుకొని చేత కదా. ఓకే సరే అన్న, అన్నతో మాట్లాడతా. అంజన్ కుమార్ని కూడా కలిసిన. ఇక మరి గవర్నమెంట్ మరి అంటున్నారు కదా, మాకు కూడా నోటీసులు వచ్చినాయి, ఇక పోవాలంటున్నా ఆయన కూడా. అరే శ్రీధర్ బాబు క్వార్టర్ కి పక్కనే ఉంది కదా ఆయన కూడా. 3 కోట్లు నిన్న మొన్న ఖర్చు పెట్టిండ్రు. 3 కోట్లు? 3 కోట్లు ఎవరు? ఆయన సొంత డబ్బులేనా లేకపోతే గవర్నమెంట్దా? గవర్నమెంట్ పెడతాడు. ఎందుకు స్టేట్మెంట్ ఇస్తా? ఓకే ఓకే. గవర్నమెంట్ అసెంబ్లీ స్పీకర్ ద్వారా, సెక్రటరీ ద్వారా ఖర్చు అయిన డబ్బులు అవి. రైట్ అన్న, థ్యాంక్ యూ. రైట్. ఓకే అన్న. మరి రైట్. ఇప్పుడు ఇళ్ళకెళ్ళి 10 ఏళ్ళ నుంచి ఉంటారు ఇంట్లో? 10 years. అరే మరి ఇప్పుడు మీకు హైదర్ నగర్ లో ఇస్తారా ఎట్లా? హైదర్ నగర్ లో ఈదంతా వెసులుబాటు ఉండదు కదా, మంచి ఇండిపెండెంట్ లుక్, ప్రశాంతంగా ఉన్నది చెట్లు అంత కథ. చాలా బాగుంటుంది. మరి మీరేం ఏమైనా రిక్వెస్ట్ చేస్తారా గవర్నమెంట్ కి? చూద్దాం, ఇప్పుడు మాట్లాడదాం, మాట్లాడి ఇచ్చేద్దాం. ఓకే కలుస్తానా? ఓకే, థ్యాంక్ యూ. సో ఓవరాల్గా ఇది ప్రజెంట్ సిచ్యువేషను. మనం అంతా తిరిగినప్పుడు కనబడ్డ విషయం ఇది. బిల్డింగ్లు అయితే పాతగైనాయి కాదనట్లేదు. సరే ఒకవేళ తీసేయాలి అనుకుంటే 22 ఎకరాల ఈ ప్రైమ్ ల్యాండ్లో సెక్రటేరియట్ పక్కనే, అసెంబ్లీ పక్కనే, నాంపల్లిలో రోడ్డు పక్కన ఆదర్శ్ నగరు. సో ఇట్లాంటి ప్రైమ్ ల్యాండ్లో ప్రజలందరికీ దగ్గరగా అనుకూలంగా ఉన్న ప్రాంతం కాబట్టి ఇక్కడ తెలంగాణ చరిత్రని చెప్పే మ్యూజియమా లేకపోతే హాస్పిటల్ కడతారా, స్కూల్ కడతారా, ఇట్లాంటివి ప్లాన్ చేయాలి. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ క్లబ్కి, ఎమ్మెల్యేలకి వాళ్ళు డిస్కస్ చేయడానికి వేరే వేరే బిల్డింగ్లు ఉన్నాయి, కథా వ్యవహారం వేరే ఉంది. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ఆలోచన విధానం మారాలి. ఎమ్మెల్యేలది భూములు, ఇసుక, లేకపోతే ఈ దోపిడీ, అవినీతి, వీటన్నింటి నుంచి బయటపడేలాగా ఫస్ట్ వాళ్ళ ఆలోచనలు మారిన తర్వాత అప్పుడు మనం ఇంకేదైనా ఏర్పాటు చేయొచ్చు. సో ఇది గ్రౌండ్ రిపోర్ట్ నేను అందిస్తున్నది ఆదర్శ్ నగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర నుంచి. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలివేలు.